ఎల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలో 'మై హీరో అకాడమియా' సీజన్ 7 ఎపిసోడ్ 1 యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ వెయిట్. సో, ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. బికాస్ ఈ ఎపిసోడ్ చూసి నాకైతే మైండ్ పోయిందంతే. సో, ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ అయితే మైండ్‌లో నుంచి ఇప్పటికి కూడా పోవట్లేదు. హై లెవెల్ అంతే. సో, దీని యొక్క ఎపిసోడ్ 1 కంప్లీట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నానన్నమాట. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాకుండా మీ అందరికైతే ఒక సర్ప్రైజ్ అనమాట. సో, అది చూసుకుంటే 'మై హీరో అకాడమియా' సీజన్ 7 మొత్తం నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. యెస్. సో, 'మై హీరో అకాడమియా' సీజన్ 7 మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. బట్ ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయలేదు. బికాస్ ఈ వీడియో ఆల్రెడీ రివ్యూనే 7 మినిట్స్ వరకు వచ్చింది. కాబట్టి దీంట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా అంటే చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి మీకైతే ఎపిసోడ్ 1 యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉందో అది రేపు ఈవినింగ్ లోపు అయితే మాక్సిమం అప్లోడ్ చేస్తా. లేకపోతే మండే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ లోపు అయితే వస్తుంది. కాబట్టి ఆ ఎక్స్‌ప్లనేషన్ చూసి నాకైతే మీ సపోర్ట్ చూపిస్తారని కోరుకున్నాను. బికాస్ ఎక్స్‌ప్లనేషన్ కొంచెం కొత్తగా ట్రై చేశా. ఎందుకంటే క్యారెక్టర్స్ గురించి, వాళ్ళ పవర్స్ గురించి చాలా నీట్‌గా అయితే చెప్పాననమాట. సో, అది కూడా చూసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక ఆలస్యం చేయకుండా దీని యొక్క రివ్యూలోకి దిగిపోదామా, ఎపిసోడ్ 1 రివ్యూలోకి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 'మై హీరో అకాడమియా' సీజన్ 7 ఎపిసోడ్ 1 అయితే మనకి అవైలబుల్‌లో క్రంచీరోల్‌లో ఉందన్నమాట ఇండియాలో చూసుకుంటే. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా వచ్చే ఉంటుంది మాక్సిమం. నాకు తెలిసి ఇప్పుడైతే కాకపోయినా ఒక గంటలో అయితే రిలీజ్ అవుతుంది. యెస్, నెట్‌ఫ్లిక్స్‌లో అండ్ మనకి క్రంచీరోల్‌లో రెండిట్లో అయితే అవైలబుల్ ఉంది ఇండియాలో చూడాలనుకుంటే. అండ్ అంతేకాకుండా ఈ సీజన్ 7 మెమోరీస్ ఎపిసోడ్‌లు కూడా ఆల్రెడీ 4 రిలీజ్ అయ్యాయి. అంటే అవి చూసుకుంటే రీక్యాప్ టైప్ అనమాట. చూడాలనుకుంటే అవి కూడా ట్రై చేయండి. అవి రెండిట్లో అవైలబుల్‌లో ఉన్నాయి, క్రంచీరోల్, నెట్‌ఫ్లిక్స్. సో, ఇది మ్యాటర్. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎపిసోడ్ 1 రివ్యూలోకి వెళ్ళిపోతే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే మన మిడోరే నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మనోడు యూఏలోకి ఎంటర్ అయిపోయాడు. సో, రెస్ట్ తీసుకుంటున్నాడు. సో, తన క్లాస్‌మేట్స్ అందరూ ఎంతో కష్టపడ్డారు తన కోసం. సో, అదంతా అయితే తను గుర్తు తెచ్చుకోవడం అండ్ కొంచెం షిగరాకి గురించి కావచ్చు. సో, అంతా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అండ్ ఇంకొక వైపు మొత్తం డిస్ట్రక్షన్ ఏదైతే జరిగిందో జపాన్‌లో అది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తూ ఉంటుంది. సో, అదే విధంగా మన అమెరికాలో తెలిసుంటుంది. అండ్ ఆల్ మైటో స్టూడెంట్ అయిన ఆల్ మైటో నుంచి నేర్చుకున్న స్టార్ అండ్ స్ట్రైప్ హీరో, అమెరికా హీరో. సో, తనైతే జపాన్‌లోకి ఎంటర్ అయింది. ఐ మీన్ సీజన్ 6 ఎండింగ్‌లోనే చూపిచ్చారది. సో, ఇప్పుడు చూసుకుంటే అక్కడే స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్. సో, ఈ ఎపిసోడ్‌లో చూసుకుంటే మనకి స్టార్ అండ్ స్ట్రైప్ వర్సెస్ షిగరాకి మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్ అయితే ఉందన్నమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఆ ఫైట్ గాడ్ లెవెల్. అంతే, గాడ్ లెవెల్ అంతే ఆ ఎపిసోడ్. ఆ ఫైట్ చూసుకుంటే నాకైతే మైండ్‌లోంచి ఇప్పటికి పోవట్లే కొన్ని షాట్స్ ఎస్పెషల్లీ. సో, మన స్టార్ అండ్ స్ట్రైప్ ఏదైతే ఉందో తను స్టార్ అయితే విసురుతుందనమాట ఎయిర్‌ని ఆపేసి. సో, ఆ స్టార్స్ చుట్టూ తన యొక్క షిప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ వెళ్తాయి. అండ్ ఆ సింబల్ ఏదైతే ఉందో అబ్బబ్బబ్బా! తోపు భయ్యా! మాంగా చదివినప్పుడు ఏ రేంజ్‌లో అనిపించిందో యానిమేలో కూడా అదే రేంజ్‌లో అనిపించింది. సో, 1 ఆర్ 2 ఈడియట్స్ అయితే క్లౌడ్స్ పైన మళ్ళీ క్లౌడ్స్ ఏంటి అంటారు. బట్ ఇన్ ద రియాలిటీ క్లౌడ్స్ పైన క్లౌడ్స్ ఉంటాయి. మాంగాలో లేవు, ఒప్పుకుంటా. దీనికంటే మాంగానే బెటరు. బట్ ఇది ఎక్కడ తక్కువ కాదు. సో, న్యూ డైరెక్టర్ తన డైరెక్షన్‌ని చించి పడేశారు. అండ్ అంతేకాకుండా అక్కడ స్టోరీ బోర్డింగ్ అయితే కేకో కేక. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ డైరెక్షన్, ఆ స్టోరీ బోర్డింగు తోపంతే. ఎందుకంటే ఇక్కడ కొత్త డైరెక్టర్ గుర్తుపెట్టుకోండి. మనకి ప్రీవియస్‌గా చేసిన 3 సీజన్ల డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ అయితే ఇప్పుడు లేరనమాట. సో, కొత్త డైరెక్టర్. ఈ డైరెక్టర్ చించేశారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇక్కడ ఇంకొక షాట్ కూడా ఉంటుంది, షిగరాకి కళ్ళు. సో, షిగరాకి యొక్క ఒక కన్ను క్లోజప్ షాట్ అయితే ఉంటుందనమాట. ఆ షాట్ యానిమేషన్ అబ్బబ్బా! ప్యూర్ లవ్ అంతే. ఒక రేంజ్‌లో ఉంది. యానిమేషన్‌ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఆ షాటు చించి పడేశారు. నాకైతే మైండ్‌లోంచి ఇప్పటికి కూడా పోవట్లేదు ఈ 2 షాట్స్. ఎస్పెషల్లీ ఆ స్టార్, ఆ షిప్స్ ఏదైతే ఉందో ఆ షాటు. అంతేకాకుండా ఈ కన్ను షాటు ఇప్పటికి కూడా మైండ్‌లో ఉంది. అండ్ ఇంకొక ఫైనల్ షాటు. ఇది చూసుకుంటే మన స్టార్ అండ్ స్ట్రైప్ హీరో అయితే, సో, తన యొక్క లాంటి సెలవుట్ టైప్ అయితే ఎయిర్‌లో ఒకటి క్రియేట్ చేస్తుంది చాలా పెద్దది. క్రియేట్ చేసి లేజర్స్ తోటి ఒక త్రిశూలంలాగా, అంటే పెద్ద అలాంటి టైప్ అయితే క్రియేట్ చేసి మనోడి మీద పడడానికి సిద్ధమవుతుంది. అబ్బబ్బా! ఆ షాట్ కూడా నాకైతే పిచ్చెక్కిచ్చేసింది. ఇప్పటికి కూడా పోవట్లేదు. సో, ఇలాగా బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ కొన్ని బ్యాడాస్ మూమెంట్స్ అయితే క్రేజీ అనిపించాయి ఎపిసోడ్‌లో చూసుకుంటే. అండ్ యాజ్ ది యానిమేషన్ బాబోయ్! ఈ రేంజ్‌లో ఉంది ఏంటనిపించింది. సో, ఇదే రేంజ్‌లో ఈ ఎపిసోడ్ ఉంది కదా! ఫ్యూచర్ ఎపిసోడ్‌ని ఏం దెబ్బేయకుండా సో, ఇదే రేంజ్‌లో మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నా. సో, కొత్త డైరెక్టర్ మీద కొంచెం నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ సీజన్‌తో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ చూసుకుంటే కలరింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో, కలరింగ్‌లో చూసుకుంటే మీకు కంప్లీట్‌లీ ప్లెయిన్ కలర్స్ లాగా అనిపించకుండా సో, కొంచెం షేడింగ్స్ అయితే కనిపించాయి. అట్ ద సేమ్ టైమ్ మీకక్కడ సో, షాడోస్ ఉంటాయి కదా! సో, షాడోస్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాయి. యాక్చువల్‌గా మీరు గమనించరేమో కానీ, నేను గమనించిన దాన్ని బట్టి చూసుకుంటే అక్కడ చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది. ఎస్పెషల్లీ కలర్ గ్రేడింగ్‌లో. అండ్ ఐ కెన్ సే
ఇదే రేంజ్‌లో అయితే సీజన్ 7 మొత్తం కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్న అన్ని ఎపిసోడ్‌లు డెఫినెట్‌లీ మనకొక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అండ్ ఇక్కడ యానిమేషన్ గురించి అయితే ఇది నేను చెప్పాలనుకుంది. యానిమేషన్ యాజ్ ఎ సెడ్ తోపంతే. సో, మనకి ఎందుకంటే మామూలు యానిమేస్ కొన్నిట్లోలా కాదు. ఏది కలర్‌లేసేసి, కొన్ని ఎఫెక్ట్‌లు పెట్టేస్తే తోపు యానిమేషన్ అంటే నేను అస్సలు ఒప్పుకోను. అందుకే నేను ఎప్పుడు కూడా కొన్ని యానిమేషన్ పొగడనెక్కువ. యానిమేషన్ విషయానికొస్తే. ఇక్కడ 'మై హీరో అకాడమీ' చూసుకుంటే ప్యూర్ యానిమేషన్ ఉంటుంది ఉన్న మూమెంట్స్‌లో కూడా. సో, యాజ్ ఎ సీడ్ ఈ సీజన్ 7 ఎపిసోడ్ 1 ఏదైతే ఉందో, ఈ ఎపిసోడ్ 1లో ప్యూర్ యానిమేషన్ కనిపించింది. కొన్ని సీన్స్‌లో చెప్పాను కదా! 'స్టార్ అండ్ స్ట్రైప్' తనలాగా ఒక సెలోడ్ క్రియేట్ చేస్తుందని పెద్ద షేపు. సో, ఆ షేప్‌ని యానిమేట్ చేయడం చాలా కష్టం. బట్ ఈ ఎపిసోడ్ చూస్తే మీకెంతో ఈజీగా అనిపిస్తుంది. సో, స్టూడియో బోన్స్, అక్కడున్న టాలెంటెడ్ స్టాఫు ఇంత తక్కువ టైంలో ఆ రేంజ్‌లో చేశారంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఎక్కువ టైం దొరికితే ఏ రేంజ్‌లో చేస్తారో అదే 'మోబ్ సైకో'. ఎనీవే ఇంకా యానిమేషన్ గురించి మాట్లాడుకుంటూ పోతే దీని గురించి ఎంతో మాట్లాడతా. బట్ నేను కోరుకునేది ఒకటే ఈ ఎపిసోడ్ 1కి బ్యూటిఫుల్ యానిమేషన్ అయితే ఇచ్చారో ఇదే రేంజ్‌లో అన్ని ఎపిసోడ్‌లో ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం వాయిస్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోవాలి భయ్యా. ఎందుకంటే చెప్తున్నా మ్యూజిక్ ఈజ్ డెఫినెట్‌లీ ది బెస్ట్ అంతే. సో, తన కంపోజిషన్ సీజన్ 1 నుంచి చూస్తున్నా. ఒక్కసారి కూడా తను నన్నైతే డిసప్పాయింట్ చేయలేదు 'మై హీరో అకాడమీ'కి. లిటరల్లీ 'మై హీరో అకాడమీ'లో కొన్ని మూమెంట్స్‌కి నేను ఫ్యాన్ అయింది తన మ్యూజిక్ వల్లే అండ్ వాయిస్ యాక్టింగ్ వల్ల. అండ్ ఆ మ్యూజిక్ ఈ ఎపిసోడ్ 1లో తను క్రేజీ లెవెల్‌లో డెలివర్ చేశాడు. ఎస్పెషల్లీ కొన్ని సాడ్ మూమెంట్స్ అంటే సాడ్ అంటే బాగా సాడ్ కాదు. సో, కొన్ని డల్ మూమెంట్స్‌లో తనిచ్చిన మ్యూజిక్ చూసుకుంటే అంటే ఎలాగా ఇంకా అంటే కొంచెం సాడ్‌నెస్ కలిగించేలాగా చేసే ఆ మ్యూజిక్ ఆ రేంజ్‌లో ఉంటుంది. సో, ప్రీవియస్ మ్యూజిక్సే వాడారు. కానీ కొన్ని బీట్స్ అయితే యాడ్ చేశారనమాట. 'స్టార్ అండ్ స్ట్రైప్' మ్యూజిక్ కావచ్చు. సో, 'స్టార్ అండ్ స్ట్రైప్‌కి' ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బావుంది. అండ్ తన ఎంట్రీ అయితే క్రేజీ ఉంది ఆ మ్యూజిక్ తోటి మాత్రం. అండ్ అంతే కాకుండా ఇక్కడ వాయిస్ యాక్టింగ్ విషయానికెళ్ళిపోతే అందరూ వాయిస్ యాక్టర్ ప్రీవియస్‌గానే విన్నాం. వాళ్ళందరూ యాజ్ యూజువల్ చించి పడేశారు. ఎందుకంటే నేను 'మై హీరో అకాడమీ'కి ఎప్పటినుంచో చెప్పా. బెస్ట్ వాయిస్ యాక్టింగ్ అని చెప్పి. సో, ఈ యాజ్ యూజువల్ వాళ్ళు చించేశారు. కానీ ఇక్కడ 'స్టార్ అండ్ స్ట్రైప్‌కి' ఇచ్చిన వాయిస్ యాక్టర్‌కి ఫ్యాన్ అయిపోయాను భయ్యా ఎవరో కానీ. సో, ఆ వాయిస్ వింటూ ఉంటే చెప్తున్నా ఫ్యాన్ అంతే. ఎందుకు అసలు అబ్బబ్బా! ఏమన్నా ఉందిరా వాయిసు. సో, వెంటనే వెళ్ళిపోయి ఆ వాయిస్ యాక్టర్ చూడాలన్నట్టయితే అనిపించిందనమాట. ఆ వాయిస్ యాక్టింగ్ అంత నచ్చింది. ఎస్పెషల్లీ 'స్టార్ అండ్ స్ట్రైప్' యొక్క యాటిట్యూడ్ అండ్ ఆ వాయిస్ పర్ఫెక్ట్‌గా సింక్ అయిపోయాయి. సో, తనైతే లాస్ట్‌లో బ్రో అన్నప్పుడల్లా నాకైతే అబ్బబ్బా! ఇది కదా అన్నట్టయితే అనిపించిందనమాట. సో, ఎందుకంటే తన క్యారెక్టర్ బ్యాడ్ యాస్ ఉంటుంది. మంచి యాటిట్యూడ్ ఉంటుంది. సో, దానికి తగ్గట్టుగా వాయిస్ అయితే సెట్ చేశారు. సో, మాంగా చదివేటప్పుడు ఇలా ఉంటే బావుండురా అనుకున్నా. బట్ దానికంటే బెటర్‌గానే ఉంది ఇక్కడ వాయిస్ చూసుకుంటే. వీళ్ళు 'మై హీరో అకాడమీ' టీమ్ అంత బావుంటారు. అండ్ మంచి వాయిస్ యాక్టర్ చూజ్ చేసుకున్నారు. దేర్ ఈస్ నో డౌట్. అండ్ ఇదనమాట దీని యొక్క కంప్లీట్ రివ్యూ. అండ్ ఇప్పుడు ద మెయిన్ థింగ్ అయిన ఓపెనింగ్ సాంగ్, ఎండింగ్ సాంగ్ వాటి విజువల్స్ గురించి మాట్లాడుకుందాం. సో, వన్ థింగ్ అబౌట్ ద ఓపెనింగ్ సాంగ్. సో, 'టీకే' నుంచి వచ్చింది ఈ సాంగ్ చూసుకుంటే. 'టీకే' ఎవరో కాదు 'అన్‌రావెల్' అని ఒక తోపు సాంగ్ చేశారు. సో, తనే అనమాట ఇప్పుడు ఈ సాంగ్ కూడా చేసింది. అండ్ ఈ సాంగ్ నేమ్ వచ్చేసరికి జపనీస్ నేము 'టగటామే'. సో, 'టగటామే టీకే' అని కొడితే మీకు యూట్యూబ్‌లో వస్తుంది. స్పాటిఫైలో కూడా రిలీజ్ అయింది. అక్కడ కూడా వినొచ్చు. సో, వన్ వర్డ్ చెప్పనా ఈ ఓపెనింగ్ సాంగ్ గురించి? ఓపెనింగ్ ఆఫ్ ద ఇయర్. గుర్తుపెట్టుకోండి ఓపెనింగ్ ఆఫ్ ద ఇయర్ సాంగ్ వైస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ విజువల్స్ కూడా టాప్ నాచ్ అంతే. సో, ఓపెనింగ్ ఆఫ్ ద ఇయర్ అయ్యే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. దేర్ ఈస్ నో డౌట్. ఎస్పెషల్లీ సాంగ్‌కైతే ఇంక డౌటే లేదు. ఈ రేంజ్ సాంగ్ అయితే ఇంకోటి రాదు నాకు తెలిసినంత వరకు. ఇది ఓపెనింగ్ ఆఫ్ ద ఇయర్ మీరు ఏమైనా అనుకోండి ఓపెనింగ్ ఆఫ్ ది ఇయర్ అంతే. ఓపెనింగ్ ఆఫ్ ది ఇయర్, ఓపెనింగ్ ఆఫ్ ది ఇయర్. బట్ విజువల్స్ విషయానికెళ్ళిపోతే విజువల్స్ కూడా తోపు అంటే తోపున్నాయి. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్. సో, మన హీరో మన మిడోరి అయితే పరిగెత్తుతాడనమాట ఓపెనింగ్ విజువల్స్‌లో. సో, తను పరిగెత్తుతూ ఉంటే తన పక్కన ఇంకో 2 క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ అక్కడ కెమెరా వాడిన యాంగిల్స్ విధానం కావచ్చు. అండ్ ఆ తర్వాత షాట్ మొత్తాన్ని క్లాస్ అందరితో తన హ్యాండ్ అయితే క్లాప్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్లీ షిగారక్ మీద దాడి చేయబోతున్నట్టు పెడతారు. ఆ ఒక్క సీక్వెన్స్ చాలు ఇది తోపు అని చెప్పడానికి. అండ్ ఇది తోపు డైరెక్షన్ అని చెప్పడానికి. ఆ రేంజ్ సీక్వెన్స్ నన్ను అడిగితే ఈ ఇయర్‌లో ఓపెనింగ్ సాంగ్‌లో ఆ రేంజ్ సీక్వెన్స్ ఇంకెక్కడా కనిపించదు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. విజువల్స్ కూడా ఆ రేంజ్‌లో ఉన్నాయి. సో, చూద్దాం దీన్ని మించిన విజువల్స్ వస్తాయేమో చెప్పలేము. ఎందుకంటే డెఫినెట్‌లీ రావచ్చు. ఇన్‌ఫాక్ట్ రేపొచ్చే డీమన్ స్లేయర్‌లోనే దీన్ని మించిన విజువల్స్ రిలీజ్ కావచ్చు. బట్ షార్ట్స్ వైజ్, డైరెక్షన్ వైజ్ అయితే దీన్ని మించింది రాదు. కానీ సాంగ్ వైజ్ అయితే ఓపెనింగ్ సాంగ్ వైజ్ అయితే ఇది బెస్ట్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఎండింగ్ సాంగ్ విషయానికెళ్ళిపోతే ఎండింగ్ సాంగ్ సర్ప్రైజింగ్‌లీ తోపనిపించింది. వింటున్నంతసేపు ఎంతో మంచి ఫీల్ కలిగించింది. ఐ మీన్ 'మై హీరో అకాడమీ' ఎండింగ్ సాంగ్స్ అన్నీ బావుంటాయి. అండ్ ఇది కూడా అదే రేంజ్‌లో ఉంది. విజువల్స్ ఇంకా బావున్నాయి. పాత వాటితో పోలిస్తే విజువల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. మంచి మంచి షార్ట్స్ ఉన్నాయి. మంచి మంచి
ఎస్పెషల్లీ మన ఉరారక సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎండింగ్‌లో. సో, అక్కడ చిన్న పిల్ల ఉరారక ఎగురుతూ ఉంటుందనమాట. ఫేస్ కనిపించదు. అదే టైంలో వెనకాల నుంచి పెద్ద ఉరారక అయితే వెళ్తూ తన చేతిలో ఆల్మైట్ కీషోన్ ఉండడం, ఆ షాట్ నాకైతే బ్యూటిఫుల్ అనిపించింది. సో, ఇలాగ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ సాంగ్స్ అయితే బెస్ట్ అనిపించాయి. ఈ సీజన్‌లో అయితే డెఫినెట్లీ బెస్ట్ ఓపెనింగ్ సాంగ్, బెస్ట్ ఎండింగ్ సాంగ్ మై హీరో అకాడమియా దోచేసుకుంది సో ఫార్. అండ్ ఓపెనింగ్ ఆఫ్ ది ఇయర్ అయితే డెఫినెట్లీ ఇదే 'టీకే' నుంచి వచ్చిన 'టటగామే'. సో, మీరేమంటారో దాని గురించి కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇప్పుడు ఫైనల్లీ ఓవరాల్ ఎపిసోడ్ 1 గురించి నన్నడిగితే మాస్టర్ పీస్ 10/10 ఎపిసోడ్. ఇదే రేంజ్‌లో ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. సో, ఈ రేంజ్‌లో ఏంటి బ్రో ఇంత చెప్పాం ఇంతసేపు అనుకోవచ్చు. వీళ్ళేం చేస్తాం? నాకు అంత ఎక్సైటింగ్ అయితే ఉందన్నమాట. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అంత బాగా నచ్చింది. సో, దట్స్ మై రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంటే ఎపిసోడ్ 1 ఎక్స్‌ప్లనేషన్ కోసం వెయిట్ చేసి అది కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలపండనమాట. అది వచ్చిన తర్వాత. సో, చూసారు కదా ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.